అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే వై కాంబినేటర్ వాళ్ల వెబ్సైట్ను పూర్తిగా ఎలా మార్చేశారు అనేదాని గురించి. టెక్ ప్రపంచంలో ఇంత పెద్ద పేరున్న బ్రాండ్ వాళ్ల కథను మళ్లీ కొత్తగా ఎలా చెప్పిందో చూద్దాం రండి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, సిలికాన్ వ్యాలీలో ఒక ఐకాన్ లాంటి బ్రాండ్ తన కథను మళ్లీ కొత్తగా ఎలా రాసుకుంటుంది? ఇది కేవలం ఒక వెబ్సైట్ డిజైన్ మార్చడం మాత్రమే కాదు సుమా, ఇదొక బ్రాండ్ తనను తాను ఎలా మార్చుకుంది అనే ప్రయాణం. సరే, మరి ఈ మార్పుని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా వాళ్ల పాత వెబ్సైట్ ఎలా ఉండేదో చూడాలి. అసలదెలా ఉండేది, దాన్ని ఎందుకు మార్చాల్సొచ్చింది, ఈ విషయాలు తెలిస్తేనే కొత్త డిజైన్ ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది. డిజైన్ టీం వాళ్ల పాత సైట్ని చూసినప్పుడు వాళ్లకనిపించిందేంటంటే, ఇది చాలా ఉపయోగపడే వెబ్సైటే కానీ ఒక B2B సాఫ్ట్వేర్ టెంప్లేట్లా ఉంది అని. అంటే పని అయితే జరుగుతుంది, కానీ అందులో ప్రాణం లేదు, స్ఫూర్తి లేదు. అదొక బ్రూషర్లా ఉంది తప్ప ఒక కథ చెప్పినట్టు లేదు. జస్ట్ సమాచారమిస్తుంది అంతే, కాని ఎలాంటి ఫీలింగ్ని కలిగించలేకపోయింది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. పాత సైట్లో హెడ్లైన్స్ ఎలా ఉన్నాయో చూడండి. టాప్ వైసీ కంపెనీలు అని పెట్టి కొన్ని లోగోలు పెట్టారు. సరే, కింద ఫలితాలే మాట్లాడతాయని రాశారు. కాని అసలా ఫలితాలేంటో చెప్పలేదు. ఇది పెద్ద మిస్ అయిన అవకాశం కదా. వాళ్ల సక్సెస్ ఎంత పెద్దదో చెప్పకుండా ఫలితాలే చెప్తాయంటే అలా? వాళ్ళు ఆ అవకాశాన్ని వృధా చేసుకున్నారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్లు తమ గురించి చెప్పుకునే విధానం అన్నీ నెగటివ్గా ఫ్రేమ్ చేశారు. మేం బోర్డు సీటు తీసుకోము, మేం నిర్ణయం తీసుకోవడానికి నెలలు పట్టించుకోము అని. అంటే మేం ఏం చెయ్యమో చెప్తున్నారు. దాని బదులు ఫౌండర్స్ కోసం వాళ్ళు ఏం చేస్తారో పాజిటివ్గా చెప్పి ఉంటే ఆ మెసేజ్ ఇంకా బలంగా ఆశ కలిగించేలా ఉండేది కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమయ్యాక వైసీ టీం ఒక నిర్ణయానికొచ్చింది. కేవలం డిజైన్ మార్చడం కాదు, అసలు దాని వెనకున్న ఆలోచనా విధానాన్నే మార్చేయాలి అని. వాళ్ల కొత్త గోలేంటంటే ఒక ప్రోగ్రామ్ని అమ్మడం కాదు, అక్కడికొచ్చేవాళ్లతో కలలు కనేలా చెయ్యాలి అని. ఈ ఒక్క కోట్ చాలు వాళ్ల కొత్త మిషన్ ఏంటో చెప్పడానికి. మేము మీకొక ప్రోగ్రాం అమ్మట్లేదు, మిమ్మల్ని కలలు కనేలా చేస్తున్నాం. అంటే ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ కాదు, ఇదొక స్ఫూర్తినిచ్చే అనుభవం అని చెప్పడమే వాళ్ల ఉద్దేశం. సరే, వాళ్ల కొత్త కథలో ఒక కీవర్డుంది, అదే ఫార్మిడబుల్. ఈ పదం వైసీ సహవ్యవస్థాపకుడు పాల్ గ్రాహం వాడారు. ఆయన ప్రకారం ఫార్మిడబుల్ ఫౌండర్స్ అంటే అసాధారణమైన వాళ్లు, ఎదురు నిలబడే ధైర్యమున్నవాళ్లు అనమాట. వాళ్లు ఈ ఒక్క పదాన్ని వాళ్ల కొత్త బ్రాండ్ స్టోరీకి సెంటర్ పాయింట్గా మార్చారు. కొత్త వెబ్సైట్ మొత్తం ఇలాంటి ఫార్మిడబుల్ ఫౌండర్స్ని ఆకర్షించడానికే. మరి ఫార్మిడబుల్ కథను చెప్పడానికి డిజైన్లో కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అవేంటంటే, డిజైన్ చాలా సింపుల్గా మినిమల్గా ఉండాలి, చూడ్డానికి విశాలంగా గాలి ఆడుతున్నట్టు ఉండాలి, కంటెంట్ అంతా స్క్రీన్ మీద తేలుతున్నట్టు అనిపించాలి, గీతలు బాక్సులు లాంటివి ఏమీ ఉండకూడదు. ఎందుకంటే వాటన్నిటినీ తీసేస్తేనే అసలు ఫోకస్ మొత్తం ఫౌండర్స్ మీద, వాళ్ల కథల మీద ఉంటుంది. రైట్, ఇప్పుడు కొత్త సైట్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ ఆలోచనలన్నిటినీ వాళ్లు నిజంగా ఎలా అమలు చేశారో, ఫౌండర్స్ని ఎలా హీరోలుగా చూపించారో చూద్దాం రండి. కొత్త వెబ్సైట్ ఓపెన్ చేయడానే కనిపించే హీరో సెక్షన్ అద్భుతంగా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద కంపెనీల లోగోలు ఉండవు. దాని బదులు వైసీ నుంచి వచ్చిన సక్సెస్ఫుల్ ఫౌండర్స్ వాళ్లు మొదట్లో ఎలా ఉండేవాళ్లు అంటే వాళ్ల పాత ఫోటోలు, వాళ్ల మొదటి ఐడియాలు ఇప్పుడు ఎలా ఉన్నారో పక్కపక్కనే చూపిస్తారు. అది చూస్తే ఎవరికైనా ఓహ్, వీళ్లు కూడా మనలాగే మొదలుపెట్టారు కదా, వాళ్లు చేయగలిగినప్పుడు మనం కూడా చేయగలం అనిపిస్తుంది. ఇక ఈ నంబర్ చూడండి, $1 ట్రిలియన్ పైగా వైసీ ఫండ్ చేసిన కంపెనీల మొత్తం విలువ ఇది. ఒక్క నంబర్తో వాళ్ల ఇంపాక్ట్ ఏంటో మొత్తం చెప్పేశారు. పాత సైట్లో ఈ విషయం ఇంత క్లియర్గా, ఇంత పవర్ఫుల్గా ఎక్కడా లేదు. అంటే డేటాను కూడా ఒక కథలా చెప్పొచ్చు అనడానికి ఇదే ఉదాహరణ. ఇక ఈ సెక్షన్ ఫౌండర్స్ టెస్టిమోనియల్స్. ఇక్కడ విషయమేంటంటే, వైసీ తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం లేదు. వైసీలో ఉండి ఆ ఎక్స్పీరియన్స్ పొందిన ఫౌండర్స్ ఏమంటున్నారో వాళ్ల మాటల్లోనే చూపిస్తున్నారు. ఇది చాలా నిజాయితీగా, నమ్మకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాటలు చెప్పింది వాళ్లే కదా. సరే, నమ్మకాన్ని పెంచడమే కాదు, కొత్త సైట్ వైసీ బ్రాండ్ పర్సనాలిటీని కూడా చూపిస్తుంది. అంటే అది కొంచెం సరదాగా, ఇంటరాక్టివ్గా ఉంటుందన్నమాట. కేవలం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇదొక ఫన్ సెక్షన్. వైసీ పార్ట్నర్సు, ఫేమస్ ఫౌండర్సు స్టిల్ ఫోటోలుంటాయి కదా, వాటిని కొద్దిగా యానిమేట్ చేయడానికి ఒక AI టూల్ను వాడారు. ఆసక్తికరమైన విషయమేంటంటే,
ఆ టూల్ని తయారు చేసింది కూడా ఒక వైసీ స్టార్టప్. ఇది సైట్ను చాలా సరదాగా, ఎంగేజింగ్గా మారుస్తుంది. ఇక ఈ విజువల్ స్టోరీ టెల్లింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. వైసీ పార్ట్నర్స్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఇప్పటి ఫోటో మీద మౌస్ పెట్టగానే వాళ్ళు ఫౌండర్స్గా వైసీలో ఉన్నప్పటి పాత ఫోటో కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్. మేము కూడా ఒకప్పుడు మీలాంటి వాళ్లమే, మీ కష్టాలు మాకు తెలుసు అని చెప్పకనే చెప్తుంది. ఇక చివరికొచ్చేసరికి కాల్ టు యాక్షన్. అప్లై చేయడానికి ఎప్పుడూ తొందర కాదు. ఈ ఒక్క వాక్యాన్ని ఎందుకెంచుకున్నారంటే, చాలామంది ఫౌండర్స్ నా ఐడియా ఇంకా రెడీ అవ్వలేదు, నేనింకా సిద్ధంగా లేను అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఉన్న భయాన్ని, అపోహని తొలగించి పర్లేదు అప్లై చేయండి అని ఎంకరేజ్ చేయడానికే ఈ లైన్. ఓకే, ఇప్పటిదాకా వెబ్సైట్ ఎలా ఉందో చూశాం. కానీ దాన్ని ఎలా తయారు చేశారు? అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. వాళ్ళు మామూలు డిజైన్ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. దానికి బదులుగా ఒక చాలా కొత్త, అసాధారణమైన కోడ్ ఫస్ట్ పద్ధతిని వాడారు. వాళ్ళేం చేశారంటే, మామూలుగా అయితే డిజైనర్లు ముందు ఫిగ్మాలో ప్రతి స్క్రీన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు. కాని వీళ్ళు ఆ స్టెప్ని దాదాపుగా స్కిప్ చేశారు. మూడ్ బోర్డ్స్ క్రియేట్ చేశాక వెంటనే కోడింగ్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక ఏఐ కోడింగ్ అసిస్టెంట్ సహాయంతో డైరెక్ట్గా ప్రోటోటైప్స్ క్రియేట్ చేశారు. అంటే ఆ ఏఐని ఒక టీమ్మేట్ లాగా, ఒక జూనియర్ డెవలపర్లాగా వాడుకున్నారన్నమాట. ఇలా ఏఐని ఒక సహోద్యోగిలా వాడుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కలిగాయి. వాళ్లకి బోలెడంత టైం సేవ్ అయింది. ఆ టైంలో వాళ్ళు వెబ్సైట్లోని అసలైన కథ మీద, ఇంటరాక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగారు. సో ఇది కేవలం సమయం ఆదా చేయడమే కాదు, వాళ్ల క్రియేటివిటీని కూడా పెంచింది. చివరిగా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ వైసీ వెబ్సైట్ రీడిజైన్ అనేది బహుశా వెబ్ డిజైన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఒక కేస్ స్టడీ లాంటిది. ఈ కోడ్ చూడండి. మనం చెప్పాలనుకున్న మెసేజ్ని ఇంకా బాగా చెప్పడానికి ఇంటరాక్టివిటీని, యానిమేషన్ని ఎలా వాడుకోవాలి అని ఆలోచించాలి. అంటే యానిమేషన్లు కేవలం అందం కోసం కాదు, అవి మనం చెప్పాలనుకున్న కథను, సందేశాన్ని ఇంకా బలంగా చెప్పడానికి ఉపయోగపడే శక్తివంతమైన టూల్స్. అందుకే ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన వెబ్సైట్ ఒక బ్రోషర్ లాగా కేవలం సమాచారం ఇస్తుందా, లేక ఒక కథ చెప్తుందా? వైసీ ప్రయాణం మనకు నేర్పే పాఠం ఒకటే. కేవలం ఫ్యాక్ట్స్ చెప్పడం కాదు, ఒక అనుభూతిని, ఒక స్ఫూర్తిని ఇవ్వడం ముఖ్యం. మన బ్రాండ్ కథని ప్రపంచానికి ఎలా చూపిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన సమయమిది.